తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం పట్టణమునందు బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం స్వస్థతశాల యందు ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి స్వస్థత ప్రార్థనలు చేయబడుచు ఉన్నవి. ఈ స్వస్థతశాలకు వేల కొలది ప్రజలు తండోపతండాలు హాజరై దైవ దీవెన దైవాశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆగస్టు 5న జరిగే తైలాభిషేక పండుగ వేలాది ప్రజలు తండోపతండాలుగా కదిలి అభిషేక ఆరాధనలో పాల్గొన్నారు. వేలాది ప్రజలు తండోపతండాలుగా కదిలి ఆరాధనలో పాల్గొనడానికి అభిషేకింపబడడానికి వారిలో ఉన్నటువంటి పట్టును దేవుడే చూచాడు. శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. ఆగస్టు 5న బంధు ప్రభావం పడిన వాతావరణం అనుకూలించపోయిన వాటిని ఏమీ లక్ష్యము చేయక వాటిని పట్టించుకోకుండా మాకు అభిషేకమే ప్రాముఖ్యమని, మాకు దీవెనయే ప్రాముఖ్యమని రాష్ట్ర నలుమూల నుండి అన్ని జిల్లాలలో నుండి ఈ తైలాభిషేక పండుగకు తండోపతండాలుగా హాజరై అభిషేకింపబడి గొప్ప దీవెన దైవ దీవెన పొంది ఉన్నారు. నన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఆత్మపూర్ణులైన అయ్యగారు అమ్మగారిచే అభిషేకింపబడి గొప్ప దైవ దీవెన పొంది ఉన్నారు. ఒక ప్రక్కన బంధు ప్రభావం పడిన వాతావరణం అనుకూలించకపోయినా వాటిని ఏమీ లక్ష్యము చేయక రాష్ట్ర నలుమూలల నుండి ఈ తైలాభిషేక పండుగ తండోపతండాలుగా హాజరై అభిషేకింపబడి దైవ దీవెన పొంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. Mano
ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నా ప్రాణమైనావు నీవు ప్రాణము నిన్ను దీవించడానికి వచ్చాడు దేవుడు, నిన్ను అభిషేకించడానికి వచ్చాడు దేవుడు, నిన్ను బలపరచడానికి వచ్చాడు దేవుడు. దైవాభిషేక పండుగలో మమ్మల్ని మీరు అనుభవించుతున్న తండ్రి, ఎవరు మౌనముగా ఉండవచ్చు, ఎవరు మౌనమి మహిమ ఇక్కడ ఉండదు. దైవశక్తిని పొందడానికి కుటుంబముల సహితము ఏకీభవించి ప్రార్థనలో పాల్గొని ఆత్మతో నింపబడి తైలాభిషేక దీవెన పొంది ఉన్నారు. ఈ తైలాభిషేక పండుగలో హాజరైన వారందరినీ ప్రభు దీవించారు. సంతోషముతో ఆనందముతో తిరిగి వారి గ్రామాలకు వారి ప్రదేశాలకు చేరుతున్నారు. చూసారా చూసారా ఎవరును వారిని తీసుకురాలేదు, ఎవరిని వారిని తోడుకుని రాలేదు, ఎవరును వారిని తండోపతండాలుగా తీసుకుని రాలేదు. దేవుని మీద ఉన్న ప్రేమ చొప్పున, దేవుని మీద ఉన్నటువంటి ఆశ చొప్పున నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదమని వాక్యములో ఉన్న మాటను బట్టి ప్రభు ఆకర్షించుకుంటున్నారు గనుక ఆకర్షింపబడిన ప్రతి బిడ్డ ఎంతో ధన్యమైనదని, మా జీవితాలే ధన్యమైనవని పరిగెత్తుకుని దేవుని సన్నిధిలో ఏకీభవించారు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? ఇంటి దగ్గర ఉన్న వారికి ఉన్నదా? పనిలో ఉన్న వారికి ఉన్నదా? దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ఉన్నవారికే కదా ఈ భాగ్యం. ఆ భాగ్యాన్ని వీరు పొంది ఉన్నారు, అభిషేకింపబడ్డారు. అభిషేకింపబడిన వారికి ప్రత్యేకమైన దీవెనలు, దేవుని బాహుబలము వారికి తోడే ఉండునని, దేవుని ఆశీర్వాదము వారికి తోడుగా ఉండునని, ఎవరునూ వారిని ముట్టకూడదని వాక్యములో రాయబడిన మాటలు వీరు ఎరిగిన వారై పామరులుగా ఉన్నవారు, విద్యావేత్తలుగా ఉన్నవారు, ఉద్యోగస్తులు అందరూ దేవుడు మీ అందరినీ దీవించుగాక.
స్వర్గంకి